హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి ఉన్నా. ఇక్కడైతే మా అమ్మ మా నాన్న ఎవరు లేరు, అందరు బయటికి లేరు. నేను మా కన్నయ్యని ఉన్నాం, అందుకే ఒక వ్లాగ్ దిద్దామని అయితే తీసాం. మా కన్నయ్య చూడండి ఇట్లా ఆడుకుంటున్నాడు. మెల్లిమెల్లిగా నిల్చుంటున్నాడు, కానీ ఎక్కడ పడతాడా అని నాకైతే భయం అవుతుంది. జుట్టు చూడండి. అమ్మ ఒక నిమిషం పెట్టుకుంటా. ఎవరు లేనందుకు వీడియో తీయడానికి అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా దానిమ్మకాయ. ఈ కాయ అయితే మా కన్నయ్య పుట్టిన అంటే మేము ఇక్కడ వీడు పుట్టిన 4 monthsకి అయితే చిన్న కాయలాగా అయితే కాసింది. అప్పటి నుంచి వీడి కోసమే అని చెప్పి మా నాన్న అయితే అట్లే పెట్టిండు. తెంపుతావా? ఎవరిని తెంపకుండా ఈ చెట్టుకు కాసిన ఫస్ట్ కాయ అది. అందుకే మా కన్నయ్య కోసమే అని అట్లే పెట్టిండ్రు. మా వాడికి మీద ఎక్కువ ఉండడం కన్నా కింద ఉండడమే ఇష్టం. గొంతే పడుతున్నాడు. వీడియో తీయొద్దంట. నేనైతే మా వాడికి అంటే మా ఆఫ్టర్నూన్ తినడానికి అయితే ఫుడ్ అయితే రెడీ చేస్తున్నా. కుక్కర్ పెద్దగా అయింది, అందులో ఫుడ్ అయితే తక్కువైంది. ఏం చేయాలి, ఇంకా కుక్కర్లో పెట్టకూడదు, కానీ ఇక్కడ ఇక స్టీల్ ఇదే ఉంది, అందుకే ఇందులోనే పెడుతున్నా. మా వాడు చూడండి ఇట్లా వస్తున్నాడు. నీళ్ళున్నాయి అన్న. ఇక్కడ ఎన్ని బొమ్మలు వేసి కూర్చో అన్నా సార్ వద్దు. ఇంకోండి రిమోట్ కారు, ఉత్త కారు అన్నీ ముందలేసి కూర్చోమన్నా కూర్చోడు. కన్నయ్య పోరా, నీ ఇష్టం పో. బండిరా, అది నన్నేం చేస్తుంది అన్నట్టు పోతూనే ఉన్నావు. బాబా వాడి ఫుడ్ అయితే కుక్కర్కి అయితే పెట్టేసిన. వీడు చూడండి ఏంటిదమ్మా అది? ఏంటిది? మనకి ఎన్ని పావులున్నా ఆడుకోబుద్ది కాదు కదా, రోజు కొత్తగా కనిపించాలి. పావులు తెచ్చి వేస్ట్ నీకు. అయినా నీకు కూడా బోరు కొడుతుంది కదా, ఆడుకున్న దాంట్లతో ఆడుకొని కొత్తగా కావాలనుకుంటున్నావు. అలా చిన్నప్పుడు ఏది చూసినా కొత్తగా సర్ప్రైజ్గా బాగా అనిపిస్తుంది. పెరుగుతరంగానే అన్నీ పోతాయి. మావాడి జుట్టు బాగుందా? మేమైతే ఇంటికి వెళ్ళి తీద్దామని అనుకుంటున్నాం, కానీ అయ్యగారులను అడిగితే రోజులైతే బాగాలేమంట. ఇప్పుడు అస్సలు తీయొద్దని చెప్తున్నారు. మా వాడి జుట్టు ఇప్పుడే ఇంతుంది, ఏమవుతుందో ఏమో. ఇంకా 2 months కంటే 11 నెలల్లో ఇంటికి వెళ్ళి అయితే తీస్తాం. ఏం చేస్తాడు? మా వాడికైతే ఆకలి అవుతున్నట్టుంది, అస్సలు ఇంటలేడు ఇక మాట. నేను 2-3 రీల్స్ చేద్దామని అయితే అనుకున్నా, కానీ ఏం లేదు, అవన్నీ అవనిచ్చట్లేడు. ఒక్క రీల్ తీసిన, ఇన్స్టాలో అయితే అప్లోడ్ చేసిన. ఆ ఇన్స్టా ఐడి అయితే 146 అనుష యాదవ్ అని ఉంటుంది. వాళ్ళు చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. ఓ సరే, ఎవరు లేరు తినేటప్పుడు వీడియో అయితే అస్సలు తీయను. ఇంకా తిన్నాక కంటిన్యూ చేస్తాను. ఊళ్ళో చూడండి, ఇంకా మధ్యాహ్నం టైంలో అయితే ఎవరు ఉండరు, ఊరంతా ఖాళీగానే ఉంటుంది. మా అమ్మమ్మ, నేను, మా కన్నయ్య అంతే. మా అక్క డ్యూటీకి పోలేదు కాబట్టి అక్క ఇప్పుడే తినిపించిన. ఎవరమ్మమ్మ? మా కొడుకు గట్లే చేస్తాడు.
ఈరోజు తిరుగుడు లేదు కావే మంచిగా యథార్థం ఉందా? సతాయిస్తుందని చెప్పి నాన్న అయితే కొద్దిసేపు బయటకు అయితే ఎత్తుకెళ్ళింది కన్నయ్యని. బయటికి పోతే సార్ అందరు ఎత్తుకుంటారు కన్నయ్యని. మా టైం అయితే ఆగిపోయింది ఫ్రెండ్స్, ఎందుకో ఏమో సెల్లులు వీక్ అయినాయో లేదంటే గడియారమే పాడైందో తెలియదు. మా కన్నయ్య అయితే మంచిగా బజ్జున్నాడు. వాడు బజ్జున్నప్పుడే వాడి కోసం అయితే నేను నెయ్యి చేద్దామని, మా అమ్మ అయితే రోజు ఇక్కడ పాలు బాగా అంటే రోజు తాగుతారు వీళ్ళు, అందుకే మీగడైతే మా అమ్మ ఇట్లా తీసి పెట్టింది ఇందులల్లా. అందుకే నేను నెయ్యి చేద్దామని నీళ్ళు అయితే చల్ల నీళ్ళు కావాలి కాబట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టిన. అది అయిపోయింది ఆడే. నేను నెయ్యి అయితే చేస్తా, అది ఎట్లా చేస్తాను అనేది నేనైతే పెడతాను. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు మస్తు కంగారు పడుకుంటే వస్తుందా రాదా అని అయితే చేసిన, కానీ మంచిగానే వచ్చింది. ఈ సెకండ్ టైం ఈసారి ఎట్లా వస్తుందో చూద్దాం. మెయిన్గా నేనైతే ఈ వీడియో పెడదామని ఈరోజు, అంటే అమ్మ నాన్న ఉంటారేమో ఈ వీడియో పెడదాం అనుకున్నాం, కానీ వాళ్ళు లేరు కాబట్టి అప్పటి నుంచి అయితే నేను వీడియో తీసిన. ఇట్లుంటుంది మా కన్నయ్య అయితే. లడ్డుగడ మనగడ అయితే స్కూల్ నుంచి వచ్చిండ్రు. నేనా? ఏం పోతలేను. ఎందుకు? చీర కట్టుకున్నందుక? చూద్దాం. ఎవరు వేసారు లడ్డు? అది మా మమ్మీ వేసిందా? నువ్వు వేస్తామేమో అనుకుంటున్నా. ఇదేనా నైట్ నన్ను ఏమన్నది? మళ్ళీ రావా మరి? చూద్దాం, మంచిగా చెప్పి. ఏంటిది అది కింద పడి? స్టమక్ నీదేనా? నీది నీకుంటే మరి ఆడ అట్ట మీద ఎక్కడి నుంచి వచ్చింది? చూసుకుంటా. అబ్బా గట్లే ఉందా? మీ టీచర్ ఏమన్నది? మెచ్చుకోలేదా? ఎవరు వేసిరని చెప్పినావు? నేను. నువ్వు వేసినావని చెప్పినావా? మమ్మీ పేరు చెప్పలేవా? అయితే నేను చెప్తావు మీ టీచర్కి. చెప్తా. స్టమక్ గురించి చెప్పినా. అక్క అయితే కన్నయ్యని నాకు తెలియకుండా తీసుకెళ్ళి 2 జుట్లు అయితే వేసింది. 2 జుట్లు ఎక్కడ పోయినాను నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే. అక్క అయితే హాయ్ ఫ్రెండ్స్, నాకు తెలియకుండా అక్క తీసుకెళ్ళి జుట్లు వేసింది అని చెప్పాను షా అని అయితే అనుకుంది. కానీ వానికి ఏమైంది ఊరికి ఏడుస్తుంది, వాడికి జిస్ట్ అయింది. అందుకే కొద్దిసేపుకి ఏడుస్తున్నాడు. అందుకే నేనైతే తాతతో మంతరించిన. తాత మంతరిస్తుంటే ఇట్లా చూస్తున్నాడు చూడండి తాత దిక్కే. ఇంకా మంత్రం అంటే జిస్ట్ అనేది అయితే ఒక్కొక్కరి కన్నా ఒక్కొక్కలా ఉంటాయి కాబట్టి జిస్ట్ అనేది అయితే ఉంటుందంట. దానికైతే ఉప్పు మీదకి వెళ్ళి తీసేసిన పోతుంది. మాకైతే ఈ తాత మందరిస్తాడు. మా తాత మందరిస్తే మాకైతే తొందరగా తగ్గిపోతుంది. మా వాడైతే కొద్దిసేపట్లోనే ఇంకా మంచిగా మందరిచ్చిన ఒక 2 నిమిషాలకే లేచి అయితే మంచిగా ఆడుకుంటాడు. ఇంకా 2 జుట్లు వేసిన అని చెప్పి అక్క వాళ్ళైతే మంచిగా పూలు అయితే పెడుతున్నారు. ఆడపిల్లలాగా ఉంటుందని ఫ్రాక్ వేసి ఫొటోస్ కూడా దించమని చెప్తున్నారు. మా అమ్మ చూడండి ఫ్రెండ్స్, మంచిగా పెసర్లన్నీ ఇందులో వేయించుకొని పెట్టుకుంది ఖాళీ ఉన్న టైంలో తిందామని. ఇందులో పెసర్లు, ఇందులోనేమో ఉలువలు. నేను అయితే ఇక్కడ అన్నీ బయట తీసి అయితే పెట్టిన. ఇవన్నీ అయితే ఫస్ట్ మిక్స్కి అయితే వేస్తా. ఇంత మీగడ మా కన్నయ్య కోసమే తీసి పెట్టింది మా అమ్మ. లాస్ట్కి అయితే ఇంత వెన్న అయితే వచ్చింది. ఇంత వెన్న ఏమో కానీ గిన్నెలు చూడండి ఈడ, అంటే ఇది వెన్న మళ్ళీ కడిగి అయితే అందులో పెట్టిన. ఇన్ని గిన్నెలు. లాస్ట్కి వస్తే మా మిక్సీది దీనికి మూసేదైతే లేకుంటే అక్క వాళ్ళ దగ్గర తీసుకొచ్చి మళ్ళీ చేసిన. ఇవన్నీ గిన్నెలు, ఇవన్నీ దొమల. వెన్న చూడండి ఇట్లా స్టవ్ ఆన్ చేయగానే ఎట్లా కరిగిపోతుంది. అందుకే అంటారు వెన్న పూసలాగా కరిగిపోకండి. చిన్న పెట్టిన మళ్ళీ మాడిపోతుంది మనకి. ఇదైతే మరుగుతూనే ఉంది. ఇందులో ఇట్లా మరిగేటప్పుడు అయితే తమలపాకు వేస్తే ఇంకా బాగుంటుందంట. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే తమలపాకు అయితే లేవు, అందుకే వేయలేదు. మేము వస్తున్నామంటే చాలు మా నాన్న అయితే మాకు ఇష్టమైనవి అన్నీ తెచ్చి పెడతాడు. మా కన్నయ్య వచ్చాక అయితే ఇంకా వాడు తినేటివన్నీ తీసుకొస్తాడు. ఇంకా పండ్లు అయితే చాలా ఉన్నాయి, నేను అన్నీ అయితే చూపించలేదు. ఇదైతే మురంగడ్డ అంటారు మా దిక్కు.
మరి అంతటి ఇంకా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేర్లు ఉంటాయి. ఇంగ్లీష్లో అయితే స్వీట్ పొటాటో అంటారు. మురంగడ్డ అయితే ఉడకబెడుతున్నా. నాకైతే బాగా ఇష్టం, అందరి కోసం అని ఉడకబెడుతున్నా. మా వాడికైతే సాల్ట్ వేయను, వాడికి సపరేట్గా పెడతా. లాస్ట్ టైం కుదిరినంత మంచిగా అయితే ఈసారి అయితే కుదరలేదండి నెయ్యి. ఏమో ఏం మిస్టేక్ అయిందో ఏమైందో అర్థం అవ్వట్లేదు, కానీ కలర్ అయితే మొత్తం బ్లాకే వచ్చింది. ఎందుకో ఏమో లాస్ట్ టైం మంచి కలర్ వచ్చింది, కానీ ఈసారి అంతా బ్లాకే వచ్చింది. మరి ఎక్కువసేపు పెట్టడం వల్లనో ఏం మిస్టేక్ అయిందో కానీ కలర్ అయితే టేస్ట్ బాగానే ఉందిలే, కానీ కలర్ అయితే చూడడానికి ఎట్లనో అయ్యింది. ఫస్ట్ టైం వచ్చింది కదా అని సెకండ్ టైం నేను అంత అంటే జాగ్రత్త తీసుకోకుండా కొంచెం ఓవర్ చేసినట్టు అనిపించింది నాకే, అంత ఫ్లాప్ అయ్యింది. ఇక్కడైతే నా చెయ్యి అయితే కాలింది. మా వాడికి కుక్కర్లో పెట్టిన కదా, అదైతే దెబ్బ తీసుకుంటే నా చెయ్యి అయితే కాలింది. ఈ రోజు అయితే వీడియో ఇంతే. ఇంకా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.